నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇందిరా పార్క్ వద్ద ఉన్నటువంటి ధర్నా చౌక్ వద్ద ధర్నాలు, ఆందోళన చేసుకునే సౌకర్యం కల్పించాలి అని ఆర్డర్స్ పాస్ చేశారు. దానికి సంబంధించి సిపి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయి. వాస్తవానికి గత ప్రభుత్వం ధర్నా చౌక్‌ని నిలిపివేసింది. అంటే అక్కడ ఆందోళన చేయటానికి వీలు లేదు. దాన్ని తరలించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి కూడా కీలకమైనటువంటి అంశంగా ఏంటంటే, ఆ ప్రాంతంలో ధర్నాలు, ఆందోళన వల్ల ట్రాఫిక్ జామ్ విపరీతంగా ఉంటుంది. క్రౌడ్ ఏరియా కాబట్టి అని. కానీ దానిపై రకరకాలుగా ఆందోళన చేశారు, నిరసనలు చేశారు, ప్రగతి భవన్ ముట్టడించారు. ఇలా నానా రకాలుగా ఆందోళన చేశారు. ఎందుకనంటే తెలంగాణలో పోరాటాల పురిటిగడ్డగా మనకు తెలుసు. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ప్రారంభమైనటువంటి ఉద్యమాలు, పోరాటాలు అది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి. అలాంటి క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏ వర్గ ప్రజలైనా, ఉద్యోగులైనా, నిరుద్యోగులైనా ఎవరైనా సరే ఇందిరా పార్క్ వద్ద ఉన్నటువంటి ధర్నా చౌక్‌ని కేర్ ఆఫ్ అడ్రస్‌గా పెట్టుకొని అక్కడ పోటాపోటీగా ధర్నాలు చేస్తారు. మనకు తెలుసు గతంలో ఒకే రోజు 40, 50 ధర్నాలు కూడా అంటే ఆయా వర్గాల ప్రజలు ముఖ్యంగా అక్కడ చేసుకుంటారు. దానికి సంబంధించి తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయంతో ప్రజల్లోనే కాదు, ప్రజా సంఘాలు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ దాని మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆందోళన చేయటం, నిరసన చేయటం అనేది ఒక హక్కు. ఫండమెంటల్ రైట్ అది. ఎందుకనంటే శాంతియుతంగా చేస్తారు ఎవరైనా సరే. దాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వాలు గానీ, పాలకులు గానీ ఉంటారు. గతంలో కూడా అలాగే జరిగింది అక్కడ. దాన్ని శాంతియుతంగా చేసుకునేటువంటి ధర్నాలను పోలీసుల్ని మోహరింపజేసి, అక్కడ లాఠీ చార్జ్ చేయించి, అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే అది ఆటోమేటిక్‌గా లా అండ్ ఆర్డర్‌కి ఇబ్బంది కలిగించేటువంటి అంశంగా మారుతుంది. ఆ అంశం అప్పుడు కూడా ఇదే వచ్చింది. సో, ధర్నాలు, ఆందోళన చేసుకోవటం ప్రతి మానవునికి, ప్రతి వర్గానికి అది ఒక హక్కు. కాబట్టి ఆ విషయంలో వెంటనే ఇమ్మీడియేట్‌గా ఆయన నిర్ణయం తీసుకున్నారు. దానికి చకచకా ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. ముఖ్యంగా ధర్నా చౌక్ వద్ద మళ్ళీ పూర్వపు స్థితి గతంలో ఏ విధంగా అయితే ఆందోళన, నిరసనలు జరిగాయో అలాగే ఇప్పుడు కూడా చేసుకోవచ్చు అనే ఒక ఆదేశంతో అటు ప్రతి ఒక్కరిలో ఒక నూతన ఉత్సాహం అనేది కనిపిస్తుంది. ఎందుకనంటే అక్కడ ధర్నాలు, ఆందోళన చేయటం ఆపేసిన తర్వాత ఆ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా మారిపోయింది ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు మళ్ళీ అక్కడ కొత్త ఉత్సాహం స్థానికుల్లో కూడా ఒక రకమైనటువంటి ఆనందం, సంతోషం వ్యక్తమవుతుంది.